హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుద్యోగి కూడా సంతోషించదగ్గ విషయం అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు మనకు ఈ గ్రామ సచివాలయాలు, పట్టణ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. ముందుగా మీకు విలేజ్ సెక్రటరీకి సంబంధించి ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్కి ఎటువంటి విద్యార్హతలు అయితే ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, పోస్టులకి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు అందిస్తానమాట. ఈ యొక్క ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎగ్జామ్ అనేది ఫస్ట్ వీక్ సెప్టెంబర్లో కండక్ట్ అనేది చేస్తామని చెప్పి అంటున్నారు. ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా పేపర్ అనేది ఉండబోతున్నట్లుగా సమాచారం అనమాట. అంతేకాకుండా హాల్ టికెట్స్ అనేవి మనకు ఎగ్జామ్ జరగబోయే 3 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పి తెలపనైతే జరిగిందన్నమాట. అంతేకాకుండా వీటికి సంబంధించి వేకెన్సీ అనేవి 9,800 అయితే ఉన్నట్లుగా తాజాగా మనకు తాత్కాలిక సమాచారం అయితే వీరు ఇక్కడ అందించారు. ఓకే, 18 నుంచి 42 ఏళ్ళు వయో పరిమితి ఉన్నవారికి ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉంది. 14,600 నుంచి 44,870 రూపాయలు అనేది స్కేల్ పేగా వీరు ఇక్కడ విధించడం జరిగిందన్నమాట. వేకెన్సీ అనేవి మనకు కమ్యూనిటీ వైజ్గా, స్టేట్ వైజ్, మల్టీ జోన్, జోనల్, జెండర్ వైజ్ ఇంకా మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఆ యొక్క వేకెన్సీ సంబంధించిన పూర్తి పీడిఎఫ్ అనేది మనకు 28 పేజెస్ రూపంలో ఇక్కడ అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకేనా. తర్వాత చూసినట్లయితే చాలామంది అడిగారు, తెలంగాణ వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా అని చెప్పి అడిగారు. లేదంటే మనకు కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఈ వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. తెలంగాణ వారికి ఎలిజిబుల్ అనేది లేదు. కాకపోతే తెలంగాణ నుండి అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చిన వారికి ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకునేందుకు అర్హత అనేది ఉండడం జరిగింది. అది మీకు తర్వాత చెప్తాను. విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే 2 years ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అర్హులని చెప్పి ఇచ్చారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది మనకు డైరీలో కానీ పౌల్ట్రీ సైన్సెస్లో ఒక సబ్జెక్ట్గా మనకు కంప్లీట్ చేసి ఉండాలి అన్నారు. 2 years పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వారు కూడా అర్హులు అని చెప్పి తెలపడం జరిగింది. అంతేకాకుండా మనకు 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్గా కూడా చేసిన వారు కూడా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ అనేది చేయడం జరిగిందన్నమాట. అండ్ తర్వాత మనకు 80% పోస్టులని లోకల్ అభ్యర్థుల చేత భర్తీ అనేది చేస్తారంట. మిగిలిన 20% పోస్టులని లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థుల చేత భర్తీ అనేది చేస్తారని చెప్పి వీరు ఇక్కడ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, 2 June 2014 నుంచి 1 June 2019 వరకు, ఓకే, 2 June 2014 నుంచి 1 June 2019 వరకు ఎవరైతే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చేసిన అభ్యర్థులు అయితే ఉంటారో వీరందరికీ ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ అనేది మనకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టుకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇంకా తర్వాత చూసినట్లయితే మనకు ఏజ్ విషయం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. 18 నుంచి 42 ఏళ్ళు అనేది వయో పరిమితి ఉన్న అభ్యర్థులు అందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. కాకపోతే 1/7/2019 అనేది మీరు చూసుకోవాలి. ఓకే. SC STకి చూసినట్లయితే 5 years అనేది మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. PH క్యాండిడేట్స్కి 10 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ అయిన గోపాల్ మిత్రాస్ కానీ, గోపాల్ మిత్రాస్ సూపర్వైజర్స్ కానీ, MPDEA కానీ, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎవరైతే మనకు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వారికి కూడా 5 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టుకు దరఖాస్తు అనేది చేసుకునేటప్పుడు మనం OTPR చేయించుకోవాలి. అంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకేనా. దాని తర్వాత మనకు ఫీజు అనేది ఎంత విధించారనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇంకా ఫీజు ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే SCకి, STకి, BCకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. కానీ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 రూపీస్గా విధించడం జరిగింది. ఇంకా ఆల్ అదర్ క్యాస్ట్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఫీజు 200 ఉంది, ప్రాసెసింగ్ ఫీజు అనేది మరొక 200 రూపీస్గా ఉండడం అనేది జరిగింది. ఓకేనా. దాని తర్వాత మనకు పేమెంట్ అనేది మనం ఏ విధంగానే చేయొచ్చు. ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డుగా ఏదైనా సరే మనం చేసే అవకాశం అయితే వీరికి ఇక్కడ కల్పించడం జరిగింది. సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయంట. మనం 3 సెంటర్స్ని ఇక్కడ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ప్రిఫరెన్స్ అనేది 3 సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. వారు మనకు ఆ 3 ఏదో ఒక దాన్ని మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. జిల్లాల వారీగా ఉన్న ఖాళీ సమాచారం అనేది అన్ని కేటగిరీకి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ యొక్క Annexure 1 ఏదైతే ఉందో మనకు ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. అందుకే మీకు స్క్రీన్ అనేది కొంచెం చూడండి. మీ యొక్క వీడియోని పాజ్ చేసి కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇక్కడ మనకు కొంచెం స్క్రీన్ అనేది సరిపోవడం లేదు వీడియో రికార్డింగ్ అనేది చేస్తున్నప్పుడు. ఓకే, కొంచెం పాజ్ చేసి మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓపెన్ లైన్ ఉన్నాయి, ఉమెన్స్కి అన్ని కేటాయించారు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట. డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ యొక్క వేకెన్సీ అనేది ఇక్కడ చూడవచ్చు. ఓకే. ఇంకా సిలబస్ సంబంధించి చూసినట్లయితే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మనకు జనరల్ స్టడీకి సంబంధించి 50 questions ఉంటాయి. 50 minutes ఎగ్జామ్ ఉంటుంది, 50 minutes టైం ఉంటుంది.
50 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. తర్వాత మనకు యానిమల్ హస్బెండరీ అంటే మనం చదివిన సబ్జెక్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అనమాట. ఓకే, 100 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్లో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పు సమాధానం చూసినట్లయితే 1/4 కింద కోత విధిస్తారు. కొంచెం జాగ్రత్తగా తెలిసిన వాటికే సమాధానం పెట్టాలి. ఓకే, ఇక్కడ మీరు సిలబస్ అనేది చూడవచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్ వరకు కూడా మనం చదువుకోవాలి. ఏ టాపిక్స్ అనే దాని మీద వీరు వివరణ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేటిని ప్రిఫర్ చేస్తామో అవే మనం చదువుకోవాలి. కాకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా ఏదైతే మనకు ఈ సిలబస్ అయితే ఉంటుందో ఆ యొక్క సిలబస్ని మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. టోటల్గా వేరైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు అండర్స్టాండ్ అయితే అవుతుంది కాబట్టి మీరు ఒక ఇన్ఫర్మేషన్ని పూర్తిగా చూసుకోవచ్చు. పీడిఎఫ్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. డౌన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వీరంతమందికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.